నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి టెంపరరీ డెంచర్స్ ఆర్ ఇమీడియట్ డెంచర్స్ ఆఫ్టర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్. సో దీంట్లో ఏంటంటే మనకు చాలామందికి డౌట్ ఉంటుంది. ఆల్ ఆన్ 4 కానీ ఆల్ ఆన్ 6 ఇంప్లాంట్స్ కానీ పెట్టించుకున్న తర్వాత ఇంప్లాంట్ ప్లేస్మెంట్ తర్వాత 3 మంత్స్ గ్యాప్ ఉండాలి, 3 to 6 months ఆఫ్టర్ లోడింగ్ అని చెప్పి అంటారు. సో ఆ 3 months పళ్ళు లేకుండా ఉండాలా, అసలు తినడానికి ఉండదా అనే డౌట్ చాలామందికి వస్తుంది ఈ మధ్య. సో అలా ఏమి ఉండదండి. మనకి టెంపరరీ డెంచర్స్ అని ఉంటాయి. సో ఈ టెంపరరీ డెంచర్స్ అనేవి ఫిక్స్డ్ ఉండొచ్చు, రిమూవబుల్ ఉండొచ్చు. ఇదేంటి అంటే మనం టీత్ అన్ని రిమూవ్ చేశాక ఆల్ ఆన్ 4 ఆర్ ఆల్ ఆన్ 6 ఇంప్లాంట్స్ అనేది పెడతాం యూజువల్గా. పెట్టిన తర్వాత పేషెంట్కి సఫిషియంట్ ఫుడ్ ఇంటేక్ ఉండాలి కాబట్టి మనం టెంపరరీ డెంచర్స్ ఇస్తాం. సో దీనికి కూడా ఒక చిన్న స్టెప్ ఉంటుందండి. మనం ప్రయర్ టు ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎలాగైతే ఎక్స్రేస్, సిబిసిటీస్ అన్నీ తీసుకుంటామో, సో వాటిని తీసుకున్న తర్వాత ఒక గైడ్ ప్రిపేర్ చేస్తాం. మనకు గైడెడ్ టెంపరరీ డెంచర్స్ వస్తాయి. అంటే మనం ఇంప్రెషన్స్ తీసుకుంటాం పేషెంట్కి ప్రయర్గానే. ఆ ఇంప్రెషన్స్లో ఆల్రెడీ ఉన్న టీత్ అన్నిటిని వాళ్ళు స్క్రేప్ చేసేసి దానిపైన డెంచర్ ఎలా ఫిక్స్ అవుతుంది, ఇంప్లాంట్ ప్లేస్మెంట్స్ ఏవి వస్తాయి, ఎంత హైట్లో ఉంటాయి, దాన్ని బట్టి ఫిక్స్డ్ ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్ ఎలా ఉంటుంది, రిమూవబుల్ ఎలా ఉంటుంది టెంపరరీ డెంచర్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఈ స్కాన్ అనేది చేయించుకున్న తర్వాత యూజువల్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది అనేది ఐడియా వస్తుంది మనకు గైడ్లో. ఆ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత దాని సపోర్ట్లో టెంపరరీ డెంచర్స్ ఎక్కడ ప్రెషర్ అప్లికేషన్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ రిలీవింగ్ పాయింట్స్ ఉంటాయి అనేది మనకు కూడా ఒక గ్రాస్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనము టెంపరరీ డెంచర్స్ ఫ్యాబ్రికేట్ చేస్తారు. సో ఈ టెంపరరీ డెంచర్స్ అనేవి ఏంటి అంటే చెప్పినట్టు 2 types ఉంటాయి. కొన్ని ఇంప్లాంట్ సపోర్టెడ్ ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని రిమూవబుల్. అంటే ఎవరిలో అయితే బోన్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది, లేదా బోన్ లెవెల్ అండ్ హైట్ అండ్ విడ్త్ అనేది తక్కువగా ఉంటుందో ఇంప్లాంట్ ఇమీడియట్ లోడింగ్కి సరిపోదు అనే కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఏంటి అంటే రిమూవబుల్ ఇస్తారు. అంటే టెంపరరీగా ఒక 3 to 6 months వాడడానికి పేషెంట్ చూజ్ చేయడానికి, అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఆ డెంచర్స్లో. సో ఓన్లీ టెంపరరీ ఆ 6 months వరకే. ఎందుకు ఈ టెంపరరీ డెంచర్స్ ఓన్లీ 6 months వరకు ఉంటుంది అంటే మనకి టిష్యూ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్ టీత్ అనేది రిజార్ప్షన్ అవుతుంది మైల్డ్గా, బోన్ కానీ అండ్ గమ్ కానీ. బోన్ రెసీడ్ అయ్యే కొద్దీ గమ్ దగ్గర కూడా మనకి కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి స్పేసెస్ క్రియేట్ అవుతాయి. అందుకనే ఇవి ఓన్లీ 6 months వరకే వాడతారు మ్యాక్సిమం, ఫ్రమ్ 3 months to 6 months. ఈ 3 months గ్యాప్లో చాలామందికి ఆస్టింటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది అన్నప్పుడు విల్ గో ఫర్ ఫుల్ మౌత్ ఫిక్స్డ్ క్రౌన్స్ కానీ ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్స్ కానీ ఇస్తారు, బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దోస్ ఇంప్లాంట్స్ ఆర్ బేరింగ్. సో దీంట్లో రిమూవబుల్ కూడా ఉంటాయి. రిమూవబుల్ ఏంటి అంటే ఏవైతే సపోర్ట్ తీసుకోలేవు అని ఉంటాయో వాటిని రిలీవింగ్ ఆల్ ద ఇంప్లాంట్ ఏరియాస్ మనం డెంచర్స్, ప్రాపర్ డెంచర్స్ చేస్తారు. సో ఇవి పేషెంట్ యూస్ చేస్తారు 3 to 6 months వరకు. సో వీటిని యూస్ చేయకపోతే ఏమవుతుంది, యూస్ చేస్తే ఏమవుతుంది అనేది ఒక చిన్న డౌట్ ఉంటుందండి చాలామందికి. ఇప్పుడు ఎట్లాగో ఫిక్స్డ్కి వెళ్తున్నాను కాబట్టి ఇది అవసరం లేనండి, 3 months 4 months నేను మేనేజ్ చేసేస్తాను అంటారు. కానీ ఇది యూస్ చేయడం వల్ల ఏంటి అంటే పేషెంట్కి అడాప్షన్ అనేది ఒక క్వాలిటీ ఉంటుందండి. అంటే మనకి న్యాచురల్ టీత్ ఇచ్చినంత ఈజ్ మనకి ఇంప్లాంట్ పెట్టిన ఫుల్ మౌత్ క్రౌన్స్ కానీ ఇవ్వలేవు. ఎందుకంటే టెంపరేచర్ వేరియేషన్, టేస్ట్ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. టీత్లో కూడా మనకు టెంపరేచర్స్ తెలుస్తూ ఉంటాయి. ఈ ఇంప్లాంట్లో పెట్టే ఫుల్ మౌత్ క్రౌన్స్లో కానివ్వండి, జిర్కోనియా క్రౌన్స్, మెటల్ క్రౌన్స్ ఏవైనా ఈ టెంపరేచర్ అండ్ టెక్స్చర్ ఆఫ్ ద ఫుడ్ అనేది మారిపోతుంది. మనకు అది అంత ఈజీగా అర్థం అవ్వదు. ఎందుకంటే కంప్రెసిబిలిటీ, స్ట్రెచబిలిటీ అనేది ఇంప్లాంట్లో ఉండదు కాబట్టి ఆ కన్సిస్టెన్సీ అనేది మ్యాచ్ అవ్వదు. సో ఈ అడాప్షన్కి యూజ్ అవుతుంది మనకి. ఇంప్లాంట్ పెట్టిన వెంటనే సడన్గా నేను ఏం తింటున్నానో అర్థం కావట్లేదు, ఆ ప్రెషర్ ఎంత అప్లై చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు చాలామంది. సో దీనికి అడాప్షన్కి బెటర్ యూజ్ ఉంటుంది. సెకండ్ థింగ్, పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అండి 3 months ఓన్లీ సాఫ్ట్ డైట్లో ఉండడం అనేది కష్టమైన పని. సో దీనిలో ఏంటి అంటే సెమీ సాఫ్ట్ నుంచి మెల్లగా మైల్డ్ సాలిడ్ డైట్ వరకు వస్తూ ఉంటారు కాబట్టి పేషెంట్ ఫిజికల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే సడన్గా ట్రాన్సిషన్ అయిన వెంటనే తీసుకోవడం కష్టంగా ఉంటుంది. వర్టికల్ హైట్ ఏదైతే ఉందో పేషెంట్ది యూజ్ చేయకపోతే ఆ హైట్ అనేది తగ్గిపోతుంది. సో మన క్రౌన్స్ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది అది. సో బెటర్ టు గో విత్ ద టెంపరరీ డెంచర్స్ అండి. ఇంప్లాంట్ ప్లేస్మెంట్ తర్వాత మనకి ఫుల్ మౌత్లో చాలామందికి వస్తుంది ఈ డౌట్, ఏం లేకుండా నోట్లో ఖాళీగా ఉండాలా అని చెప్పి. పర్లేదండి, మనకి ఇమీడియట్ టెంపరరీ డెంచర్స్ వాడి 4 to 6 months తర్వాత మనం పర్మనెంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఈ టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ.